అన్న ఇప్పుడు ఏం లేదు, నేను లైవ్ నిన్నటికెళ్ళి గమనిస్తున్నాం అనుకుంటున్నా. అన్న అన్న అయితే మేము మొన్న పోయి రాష్ట్రపతి గారికి ఇచ్చినాం కదా, ఆ రాష్ట్రపతి గారికి ఇచ్చింది వాళ్ళు కాగు పంపిర్రు. అన్న వీళ్ళకి వచ్చిన పైసలన్నీ వాడక దొబ్బుకుందంట, దీని కథ ఏందని. ఆ, కాగోళ్ళు ఇట్లా రాష్ట్రపతికి వెళ్ళి మాకు ఒక ఉత్తరం మీరు ఇచ్చిండ్రు, ఆ ఉత్తరం మాకు వచ్చింది, మేము ఆల్రెడీ వీళ్ళు డబ్బులు వాడుకున్నది అంతా కూడా మేము అసెంబ్లీ అందరు ఎమ్మెల్యేలకు వీళ్ళకి సర్వ్ చేసినాము అని చెప్పి అన్న వాళ్ళు చెప్పిండ్రు. ఆ, ప్లస్ ఆర్బీఐలో కూడా ఇచ్చిన, ఆర్బీఐలో అప్పులు ఇవ్వకండి, వాళ్ళ పైసలన్నీ అవును వాడక వచ్చా దొబ్బుతుర్రు, మాకు కావాల్సిన పైసలు కూడా మాకు ఇస్తలేరని. ఆడ అన్న ఏపీ భవన్లో నేను ప్రెస్ మీట్ పెడితే ఆడ అన్న ఇంటెలిజెన్స్ అంతా రాసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ కూడా పాకక ముందే మన పైసలు వాళ్ళకి ఇచ్చేద్దామని ఇప్పుడు నిన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంత ఇచ్చిండ్రు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ నాకు లెటర్ వచ్చింది, మన గ్రూప్లలో వస్తుంది, మీరు కూడా ఉన్నట్టుంది ఆ గ్రూప్లో. అన్న ఈరోజు ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏలూరు శ్రీనివాసరావు గారు, మా మారం 7వ జగదీశ్వర్ తారీఖు 7వ తారీఖు ఏదో పెట్టిండ్రంట. ఆ, ఆ, ఏంది పాపం వాళ్ళకి తెలియదా, మీరు ఎవరు చెప్పలేదా ఇప్పుడు వీళ్ళకు? అంటే ఇట్లా మా సమస్యలు ఉన్నాయి, మా రిటైర్మెంట్ బకాయిలు వస్తలేవు అని ఇప్పటిదాకా ఈ ఉద్యోగ సంఘాల మీకు తెలియదా? 86 మంది ఇప్పటికి చచ్చిపోయినరు, చాలామంది అన్న బెడ్ల పైన ఉన్నారు అని. పాపం మరి ఏలూరు శ్రీనివాస్ గారు కానీ లేకుంటే మారం జగదీష్ కానీ జాయింట్ యాక్షన్ కమిటీకి మీ సమస్యలు తెలియదా ఇదయ్య గారు? ఏలూరు శ్రీనివాసరావు జగదీశ్వర్ మారెన్ జగదీష్ గారు ఇద్దరు కూడా సీఎం గారు ఏ కాన్సెప్ట్ కలిగి ఉన్నారో వాళ్ళు అంతకంటే ఎక్కువ కుట్రబని ఈ కథ నడిపిస్తాండ్రు. ఉమ్, వాళ్లకు ప్రజెంట్ ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు ఉమ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు కాదని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఆ, రిటైర్డ్ అయిన వాళ్ళు వేరు, మనం వేరు. ఆ, సభ్యత్వం సందాలు ఇవ్వాల్సింది ప్రజెంట్ ఉద్యోగులు గనక ఆ, ఈ కుబేర్ లో ఉన్నటువంటి టోకెన్ నెంబర్లను వెనక ముందు చేసేటువంటి శక్తి కలిగిన ఉద్యోగులు ఎవరు లేరు, కానీ ఉమ్, ఈ సంఘ నాయకులే చేయగలిగేటువంటి శక్తి ఉన్నదనేది నా అభిప్రాయం, ఆ, అందరి అభిప్రాయము. అది జగమెరిగిన సత్యం. ఉమ్, ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు ఉమ్, 2-3 సందర్భాలల్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదనయ్యా అనే ఒక మాట అన్నాడు ఏలూరు శ్రీనివాసరావు గారు. ఆ, ఇంకొక మాట, ఉమ్, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫేక్ గా బెడ్ మీద ఉండి ఫోటోలు తీసుకొని ఇట్లా డైవర్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటి మాట అన్నారు. ఆ, మీరు బెడ్ల పైన ఫేక్ ఫేక్ న్యూస్ పెట్టుకొని డబ్బులు దొబ్బటం కోసం ఈ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు, సంఘాలని బదనాం చేస్తారు అనేటువంటి మాట అనవలసిన అవసరం సంఘ నాయకుడికి ఎందుకు వచ్చింది? అంత ఇంట్రెస్ట్ ఏమున్నది? ఆ గురించి ఏలూరు గాని లేకపోతే మారేం గాని ప్రయత్నం చేయదలుచుకోలేదు. అట్లా ఉండండి, మాకు సంబంధం లేదనుకున్న వాళ్ళు అట్టుండండి. కావలసుకొని మరి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సందంగా మా మీద ఇంకా ఇంత అబాండాలు వేయవలసిన అవసరం ఏమున్నది అని అంటే, వాళ్ళ సంఘాలు డెవలప్ కావాలనంటే సంఘంలో ఇప్పుడున్న సభ్యులైనటువంటి ప్రజెంట్ ఉద్యోగులే వాళ్ళకి అవసరము. అందుకని ఈ మధ్య కాలంలో జీపీఎఫ్ ఒక టీచరు ఆయనకు 38 లక్షలు ఉంటే రిటైర్డ్ అయినోనికి జీపీఎఫ్ డబ్బులు రావట్లేదు, ఆయనకు 30 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ముందు జాగ్రత్త పడి రేపొద్దున ఈ జీపీఎఫ్ డబ్బులు వస్తాయో లేదో అని ఇంకా 2 ఏళ్లకు రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచరు తీసుకున్నటువంటి సందర్భం మరి ఈ మధ్య ఒక పోస్ట్ లో చూశాను. అంటే దీని అర్థం ఏంటిది అని అంటే, వాళ్లకు మరి సీఎం గారికి ఇవ్వకూడదని ఉన్నదో లేదో గాని ఈ సంఘ నాయకులు ఎమ్మెల్సీలు బలం ఉండి ఏం కాదులే మేము చూసుకుంటాం, మేం కదా నీకు పని చేసి పెట్టేది, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంటికాడు ఉన్న వాళ్ళతో నీకేం పని, వాళ్ళు వదిలి ఆడనే ఉంటారు అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ ను ఈ సొసైటీలో గాని మంత్రులకు గాని చెప్పబట్టే ఇంతవరకు నెలకు బట్టి గారన్న 700 కోట్లు ఇచ్చిన మాట ఉంటే 2024 సంవత్సరంలో రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి కమిటేషన్ తో సహా ప్రతి ఒక్క రూపాయి అన్ని చెల్లుబాటు అయ్యేటువంటి అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేసిందని వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకటన కాదు, వాళ్ళు యాక్చువల్ గా 700 కోట్ల చొప్పున ఇస్తా ఉన్నారు.
అవన్నీ కూడా రిటైర్డ్ ఉద్యోగులకే ఇచ్చినట్లయితే ఇవాళ ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి నాకు డబ్బులు రాలేదనేటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ప్రతి రిటైర్డ్ ఉద్యోగి ప్రతి నెలకు 350 కోట్ల రూపాయలే ఇవ్వవలసి వస్తుంది వాళ్ళు. మరి డబల్ ఇచ్చినప్పుడు ఒక సంవత్సరం ఆగినా గాని ఈ 700 కోట్లు ఇచ్చుకుంటూ వస్తే ఇంకా రిటైర్డ్ పైసలు బ్యాలెన్స్ ఎందుకుంటాయి? కాబట్టి వీళ్ళంతా మోసం చేసుకొని నీకింత నాకింత అనేటువంటి పరిస్థితిలో ఈ మధ్య మరి ఈ రకంగా వచ్చినటువంటి అంశము కనుక మీరు చేస్తున్నటువంటి పోరాటం ఎవరికి తెలవదని అనుకుంటారు, ప్రపంచానికి తెలిసింది. ఈ రోజున ప్రపంచానికి, భారతదేశానికి కాదు, భారతదేశానికి ఎప్పుడో తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. న్యాయం, నీతి, ధర్మం అనేది ఎవడు మాట్లాడకపోయినా అవినీతిని ప్రతివాడు అసహించుకుంటూనే ఉంటాడు. దొంగ ఇంకొక దొంగని ప్రోత్సహించడన్నా, ఇద్దరు బ్యాంకు దోపిడీ దొంగతనం చేసేటోళ్ళు ఉంటే వాడు దొంగతనం చేసిండు, నా అవసరం కోసం నేను చేసిన, మరి వాడి నువ్వు చేసిండని అంటారు. అంటే నాకు నా జ్ఞానాన్ని బట్టి నేను మీ అంత చెప్పేంత. ఇప్పుడు ఒకటి చెప్పు ఏదన్నా, ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు బెడ్ల మీద పండుకొని దొంగ ఫోటోలు దిగి యాక్టింగ్ చేస్తుండ్రు అని అంటుండ్రు, ఓకేనా? ఇప్పుడు నేను ఫోటో పెట్టిన స్క్రీన్ మీద, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తుండ్రా? చచ్చిపోయి సమాధులలో యాక్టింగ్ చేయని కానీ పోయి సమాధులలో పండుకున్నారా? మరి ఆ అభిప్రాయం ఉండబట్టే కదా ఊళ్ళో ఎవడన్నా చచ్చిపోతే ఇంటి చుట్టూ పగస్తుడు కూడా బయలుదేరి వచ్చి శవాన్ని చూసి ఒక దండేసి పోతాడు. దండేసి చేతగానోడు కనీసం శత్రువులు కూడా, మన శత్రువు చచ్చిపోయిందనంటే వచ్చి దండేస్తాడు. మరి ఈ లెక్కన మరి కేసీఆర్ కింద పడి కాలు దెబ్బ జరిగితేనే తొంటిరిగిందంటేనే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చిండు. శత్రువునే అంత అభిమానించేటువంటి సొసైటీలో మనం ఉండంగా ఒక ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే ఇప్పుడు ప్రజెంట్ పనిచేసిన ఉద్యోగులు, సంఘ నాయకులు ఎందుకు రావట్లేదు అని అంటే, అక్కడ వస్తే వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు వస్తే కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. శవం దగ్గర కుక్క వస్తే ఊకుంటారా? ఎందుకు ఊకుంటారు? ఎలా కొడతారు కదా. అదే సందం నేను కడుపుల గాలి మాట్లాడతాను. నా మీద కూడా మారెన్ జగదీష్ కు, ఏలు శ్రీనివాసరావు కోపం కుట్ర ఉంటే ఉండొచ్చు గాక, ఒక నేను సగం సమాధిలో ఉన్నా నన్నెవడు ఏం చేయలేడు. కాకపోతే ఇంకెంత మట్టేసినా గాని ఏమీ కాదు, మన జీవిత కాలం ఏం పెరగదు తగ్గదు ఒకరి వలన. కానీ ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుని పశ్చాత్తాపం కోసం మేము కూడా చేసినాము అని చెప్పటం కోసం, మా వల్ల వచ్చిందని 700 కోట్లని మిలాఖత్ అయి మాట్లాడారు కదా. ఇప్పుడు 1000 కోట్లని డిప్యూటీ సీఎం గారే చెప్పిండు కదా. దాన్ని ఇంకో 2 కోట్లు పెట్టి రేపొద్దున పేపర్ రోడ్ రాస్తాడు. యావని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇంకొక 3 కోట్లు పెంచి మొత్తం నెలకు 1200 కోట్లు 1100 కోట్లు ఇస్తున్నామని ప్రకటన ఇచ్చుకోవటం, ఇంకో 4 వస్తే సంఖ్యలు కొట్టుకోవటం, ఆ తర్వాత కమిషన్ ఇచ్చేటానికి పైసలు పోవటం, ఈ విధంగా జరుగుతా ఉంటది. అయితే అసలు సంఘానికి జనమందరూ కూడా వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు గాలి మేడలో ఉన్నారన్నా. ఆ ఒక స్టేజీ కడతాం, దాని మీద కింద పిల్లర్లు లేకుండా, మధ్యన బీమ్ లేకుండా, పైన స్టేజీ పడితే నాయకులు వచ్చి ఆ స్టేజీ మీద ఆడినంతసేపు ఆడతారు. ఒక్కసారి ఎప్పుడు కూలిపోద్దో తెలవని పరిస్థితి లాగా వాళ్ళ పరిస్థితి ఉందనేది ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఎక్కడికి పోయినా గానీ నిలదీసి అడుగుతారు. సన్మానానికి పోయినా చేసినా మీ పరిస్థితులు మేము సరి చేస్తాం, చక్క చేస్తాం అని అంటే వాళ్ళని నిలబెట్టి అడుగుతారు. అందుకని ఈ మధ్య సన్మానాలకు కూడా పోకుండా అయిపోయింది. రిటైర్మెంట్ సన్మానాలే గాని, తర్వాత జెండా ఆవిష్కరణలే గాని, వాళ్ళ సంఘం యొక్క యానివర్సరీలు గాని వీటికి కూడా పోలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది ఒక ప్రకటన ఇచ్చి మళ్ళీ ఒక కాలం గడిపి ఇంకొక 1 ఏడాదో 2 ఏళ్ళలో గడిచిపోయేటువంటి పరిస్థితి కోసం అన్న గమ్మత్తుగా ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఎన్ని రోజులకే చూస్తున్నా కదా, ఫస్ట్ టైము సరే మనం చూసినాం, ఎందుకంటే ప్రేక్షకులు అందరికీ తెలవాలని మనం చెప్తున్నాము. వాళ్ళ ఎజెండాల సర్కులర్ల టు డిస్కస్ అబౌట్ ఆల్ పెండింగ్ బిల్స్
ఆఫ్ ది ఎంప్లాయీస్ పెన్షనర్ టు డిస్కస్ అబౌట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ న్యూ హెల్త్ స్కీమ్. అన్న ఇప్పుడు హెల్త్ స్కీమ్కు సంతకం పెట్టింది ఎవరన్నా మొన్న? హెల్త్ స్కీమ్ మొన్న అక్కడ ప్రవేశపెట్టింది కదా, నెలకు ఎంతనో పర్సెంటేజ్ జీతాలకి వెళ్ళి పెన్షన్లకి వెళ్ళి ఖర్చు చేయమని. అది ఎవరు సంతకం పెట్టింది? అది ఉద్యోగ సంఘాలు మీకు అందరికి చేసింది. ఉద్యోగ సంఘాలు ఇచ్చేనాడు సంగతి తర్వాత, కానీ ముందైతే రిటైర్ ఉద్యోగులకు కూడా వచ్చిన డిఏల మొన్న ఇచ్చిన డిఏల వాళ్ళు తీసుకున్నట్టే లెక్క. కాకపోతే తీపి కబురు, ప్రతి పేపర్ ఉన్న పేపర్లన్నీ బూడిదలు పడుకున్న పేపర్లన్నీ లేస్తాయి. ఈ బూడిద పడుకున్న అన్ని పేపర్లన్నీ వేసి ఉద్యోగులకు శుభవార్త అని అంటున్నారు. ఇప్పుడు గొప్ప గొప్ప పేపర్లని చెప్పుకునేటువంటి మెయిన్ ఛానల్ చెప్పుకునేటువంటి TV9, ఈటీవీ అన్ని కూడా ముడమూసిపోయినాయి ఎప్పుడు. దానికి నిదర్శనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవుతుందంటే వాడు గురిగినట్టు లెక్క. నేను పెద్ద మునగాని అని వాళ్ళు అనుకుంటే సరిపోదు. నువ్వు మునగాడి అయితే గుడ్డ లీడర్ ఎందుకు లేచి నిలబడతాడు? గుడ్డ యూట్యూబ్ వాళ్ళు ఎందుకు లేచి నిలబడి ప్రజానీకానికి అర్థమయ్యే రీతిగా ఎందుకు చెప్తా ఉన్నారు? ఏ నాయకుడైనా గాని దీనికోసం పోరాడతాడు. నేను అన్న మాటే నేను అనక ముందే జడ్సన్ గారు అన్నాడు. కాబట్టి ఒక మాట మీతో మాట్లాడాలి. ఏ యూనియన్ సంఘ నాయకుడైనా గాని జడ్సన్ గారు మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది కాబట్టి మేము కూడా పాలు పంచుకుంటున్నాం. దీంట్లో ఇగో ఏంటిది? ఇగో ఏంటిది? ఈ సంఘాలు గింగాలు అన్ని ఏర్పడ్డది యుగోల మీదనే. ఎవడైనా అడిగేది PRC, DA, ఇయే అడిగేది. ఎవడు అడిగినా అదే అన్నప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకు అవుతుంది అంటే యుగో. మీ దగ్గరతో మాట్లాడటానికి, లేకపోతే జడ్సన్ గారు ఒకే వేదిక మీరు ప్రారంభించిన వేదిక ఇది. ఆ వేదికకు మిమ్మల్ని ఆహ్వానించండి అని అంటే అది యుగో కాకుండా సమస్య మీద దృష్టి ఇచ్చినట్లు లెక్క. అంతే. అట్లా కాకుండా నీది నేనే చేస్తా, నాది నేనే చేస్తా అనేటువంటి ఈగోతో నడుస్తుంది. ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులని ఉద్యోగులు తరిమే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఒక ప్రకటన ఇచ్చుకుందాం. వాళ్ళు కూడా ఉద్యోగి గతంలో వాళ్ళకు వస్తాయిలే అనే పరిస్థితిలో ఉన్నారు. రేపు మా పరిస్థితి ఏందనేటువంటి పరిస్థితిలో వాళ్ళు తిరగబడతారు. అందుకనే పెండింగ్ బిల్స్ అని ఫస్ట్ పాయింట్ పెట్టాడు. మీరు గతంలో కూడా చూడండి, వాళ్ళ అన్ని కూడా మా పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 5దో 6దో ప్రాధాన్యత క్రమంలో. అసలు రిటైర్ అయిన వాళ్ళు మాకు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది ఉద్యోగులు వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పిండు. మా పాయింట్ అనేది ఫస్ట్ వచ్చింది అని అంటే అది ఉద్యోగ సంఘ నాయకుల డిమాండ్ కాదు, కింది స్థాయి ఉద్యోగి డిమాండ్. బ్రతకడం కోసం పెట్టిన డిమాండే తప్ప సమస్యల్ని సాధించడం కోసం పెట్టిన డిమాండ్ కాదనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దీంట్లో వాళ్ళ సంఘంలో ఉన్న ఉద్యోగులకు, వాళ్ళని అభిమానించడానికి ఎంత కొంత ఏమన్నా ఇబ్బంది ఉంటే ఉండవచ్చు కనుక నిజం నిజమే, న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. రేపు రేవంత్ రెడ్డి గారు అన్ని బిల్లు క్లియర్ చేస్తే మనం అందరం పోయి ఫలాభిషేకం చేస్తాం. రెడ్డి గారు దేవుడు దొర, మరి ఈయన కలకాలం బ్రతకాలి, ఈయన కుటుంబం పిల్లలతోని కలకాలం తరతరాలు గొప్ప దీవెనప్రదమైనటువంటి జీవితం, శుభప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటామన్నా. చంపేటోని కూడా మనం ఇక ఏలెత్తి చూపించకపోతే అది ఎట్లా న్యాయం ధర్మం అవుతుంది? ఓవరాల్ గా చెప్పాను. ఇప్పుడు 9వ తారీఖు డెడ్ లైన్ వస్తుంది కదా కోర్టుకు పోయిన వాళ్ళది. వాళ్ళ పైసలు ఇస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయని మీరు అనుకుంటుర్రా? అనుకుంటానంటే వాళ్ళకు నాకున్న అవగాహన మేరకు పోయిన వ్యక్తులైతే 644 మంది వాళ్ళ యొక్క టోకెన్ నెంబర్స్ వేసిన టోకెన్స్ అంటే కేసులు, ఒక వ్యక్తికి PRC బిల్లులు ఇవన్నీ కలిపి 18, మాక్సిమం 18-20 ఉంటాయి. ఒకళ్ళకు 6 ఉంటాయి, 7 ఉంటాయి. ఆ లెక్కన 2600 అవి 2600 పిటిషన్లు. అవి ఇయ్యటానికి ఒక 300 కోట్లు కూడా కావన్నా. 200 కోట్లతో క్లియర్ అయిపోద్ది. కాకపోతే కోర్టుకు పోయిన వాళ్ళకి ఇస్తే మిగతా జనం అందరూ కోర్టుకు పోతారు అనే దృక్పథంతో ఆపినేది. కానీ కోర్టుకు పోయిన వాళ్ళకు ఇన్ని రోజులు ఆపవలసిన అవసరం ఏమీ లేదు. డబ్బులు అంత కష్టమైనది ఏం కాదు.
644 పెద్ద ఎంత ఇబ్బంది అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము మొన్న పోయినప్పుడు వాళ్ళు పోయి చూసిండ్రు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి రేపు మనోళ్ళు కూడా ఢిల్లీ అంటే అక్కడ ఉద్యోగ సంఘాలు ఏం చెప్పినాయంటే మాకు లేకున్నా పర్వాలేదు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ స్కీమ్ అని చెప్పిండ్రు. ఈమంటే ఫస్ట్ వాళ్ళకి రిలీజ్ చేసేసిండ్రు, అంటే వాళ్ళది అవుతుంది ఆల్రెడీ 1000 కోట్లు వచ్చేసినాయి, మిగతా అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తుండ్రు. ఈరోజు మన వాళ్ళు ఎందుకు ఇస్తలేరు, మన వాళ్ళు ఎందుకు ఇవ్వకుండా తప్పించుకుంటుర్రు? 7358 కోట్లు రిలీజ్ చేసిండ్రు అన్న. మొన్న మొన్న ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి 1846 కోట్లు ఆల్రెడీ పడ్డాయి. ఇప్పుడు 7358 కోట్లు పెండింగ్ బిల్స్ ఏమో రిలీజ్ అయినాయి, అంటే అకౌంట్లలో పడనీకి అంతా వాళ్ళ అకౌంట్స్ పోతున్నాయి. ఈరోజు వాళ్ళు చేస్తుండ్రు, మరి మనకు వచ్చిన నొప్పి ఏంది, మన వాళ్ళు ఎందుకు వేస్తలేరు ఈరోజు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో పోల్చుకుంటే పెద్ద గొప్ప ఏం కాదన్న, అందరూ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే గొప్ప అలా కేరళ ముఖ్యమంత్రి బాధాప్తి ఇచ్చిన కేరళలో ఇప్పటిదాకా నేను చదివిన కేరళ ముఖ్యమంత్రి నీ లెక్క ఏమన్నాడు, నువ్వు నా రాష్ట్రానికి వచ్చుకో, నా డెవలప్మెంట్ చూడు, నేను మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేసినా చూడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే, అరే నేను నీ లెక్క పెన్షనర్ల పైసలు, రిటైర్డ్ వాళ్ళ పైసలు, ఉద్యోగుల పైసలు నేను వాడుకోలే, వాళ్ళ ఇచ్చినా నువ్వే వచ్చి ఇక్కడ నేర్చుకో అని కేరళ సీఎం ఇలా ట్వీట్ పెట్టిండు, ట్విట్టర్లో పెట్టిండు. అంటే అన్ని రాష్ట్రాలలో ఇస్తున్నారు, మన రాష్ట్రం ఇస్తలేరు. పక్కన చంద్రబాబు కూడా ఆపిండు, కానీ చంద్రబాబు నాయుడు కొంచెం తెలియగలవాడు కదా, అమ్మో ఇదెట్టో పోయేటట్టుగా ఉన్నది ఇక్కడ, అంటే ఆపోజిషన్లు మన వీక్ కాబట్టి ఇది కదా. అక్కడ జగన్గిరి అందుకుందనుకో మొత్తం ఉద్యోగులంతా ఆయన దిక్కు తిరిగితే మళ్ళీ నాకు తల మీద చిటగుహం పడుతుంది అని చెప్పి రిలీజ్ చేసిండు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పైసలు అయితే వచ్చినాయి కదన్న, ఇప్పుడు వాళ్ళ స్కెచ్లు వాళ్ళకి ఎన్నైనా ఉండని అన్న, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. జరగవలసిన న్యాయం జరిగిందా లేదా అని అన్నది అంతే. అయితే నాది ఒక చిన్న వివరణ, మీ పోరాటానికి మీరు జనం అంతా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారనేది మీరు ఒక అసహనంగా ఒక మాట అన్నారు. దానికి నా చిన్న వివరణ మీరు సహృదయంతో పాజిటివ్ గా అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎన్ని నెలలు ఆపిండో అన్ని నెలలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక నెలకు 1 సంవత్సరంలో చొప్పున మా బాడీ ఆయుష్ క్షీణం అయిపోయిందన్న. నేను 63 సంవత్సరాల్లోని నాది రిటైర్డ్ అయ్యి 15 నెలలు అయింది అనుకోండి. నేను 80 ఏళ్లకు, నాకు 80 ఏళ్లకు ఏ శక్తి ఉండాలనో 15 ఏళ్ళు చేసేస్తే 70 ఏళ్లకే 80 ఏళ్ల శక్తి, ఒక 15 ఏళ్ళ శక్తి నశించిపోయిందన్న. ఒక్కసారి ధర్నాకు రావడానికి నరక యాతన పడతాను నా డబ్బులు ఉన్నోడికి కూడా. ఇప్పుడు నా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి ఏందనంటే, నేను రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాల. హైదరాబాద్ ధర్నాకు రావాలంటే నేను మోయగలిగింది 6 కేజీల బరువే. నా చెయ్యికి డయాలసిస్ అయిపోయింది, పిస్టులా వేసారు. 5 కేజీల కంటే ఎక్కువ పడితే నాకు డయాలసిస్ చేసేటప్పుడు నా బాడీలోకి, నా హార్ట్ లోకి నరాన్ని పంపించేది, దాన్ని డైవర్ట్ చేయటం వల్ల నేను బరువు మోయొద్దు. 6 కేజీల కంటే ఎక్కువ నేను బరువు మోయలేను. మరి నేను హైదరాబాద్ రావాలంటే నాకు 48 గంటల పని ఉంటది. మరి నేను 8 లీటర్ల నీళ్లు, 8 కిలోల నీళ్లు, నా గుడ్డలు, నా బ్రష్, పేస్ట్ ఇవన్నీ కూడా ఎట్లా మోసుకొని రావాలన్నా ఎంత కష్టం అవుతుంది. అంతే ఒక రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి 1 సంవత్సరం ఆపితే 12 సంవత్సరాల జీవిత కాలం నశించిపోయింది. చచ్చిపోవటం కూడా అంతే ఉంటదన్న. ఈనాటికన్నా రేవంత్ రెడ్డి గారు దయదలిచి ఒక యుగోకు పోకుండా బక్క జడ్సన్ గారు చేస్తున్న పోరాటం వలన డబ్బులు ఇస్తే ఆయన పేరు వస్తుందేమో అనేటువంటి దృక్పథం పెట్టుకొని ఇవ్వకుండా ఆపితే ఇంకా పాపం మూట కట్టుకున్నట్టయిది. నేనే రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటానా, నేనే రేవంత్ రెడ్డి గారి ఫోటోని పాలతో అడుగుతా. పైసలు రిలీజ్ చేస్తే నేను మునగానే నేనేమన్నా, రేవంత్ రెడ్డి గారి ఫోటో నేను పాలతో గడిగి నేను ఆయనకు క్షీరాభిషేకం చేసి నేను దండేసి కృతజ్ఞతలు నేను చెప్తా. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలనంట, నీ నాయకత్వం తెలంగాణకు అవసరం నేనే అంట కదా. ఇక నీకేమి ఇగో ఇక అన్నా అయితే అన్న అంతే కదా, అంతే అన్న. ఇది అంతా కూడా
మళ్ళీ ఒక శుభవార్త అని 8వ తారీఖు పేపర్ లో వస్తది. ఆ, ఇది నేనే పెద్ద తెలియకల్లో నేను కాదు, ఆ, మీతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా. నాతో రిటైర్ అయిన ప్రతి వాళ్లకు నేను చెప్పిన ప్రతి మాట తెలుసు. ఆ, వాళ్ళు కూడా ఇదే మాట అనగలుగుతారు. 8వ తారీఖు ఉద్యోగులకు శుభవార్త, రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త అని పడటంతోనే మాకు అప్పుడు ఇచ్చినోడు లేస్తాడు. ఆ, అరే ఏమైందా నీకు శుభవార్త అని చెప్పాడు, డబ్బులు ఏమో ఇవ్వకుండా ఏందా ఎన్ని వాయిదాలు పెడతావు, అవసరమైతే ఇల్లు అరే ఇల్లు కొనేటోడు ఎవడు లేడయా, టైంకు డబ్బులు ఇవ్వాలి అంటే 10 లక్షలు ఇల్లు 3 లక్షలకు అమ్ముకోవయా, నా డబ్బులు నాకు ఇవ్వనేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొక బాణం కూర్చే పరిస్థితి. అన్నా ఇప్పుడు సింపుల్ గా చెప్తా, పెన్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ ఉద్యోగులు ఈ ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టే బదులు డైరెక్ట్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి పెన్ డౌన్ ఇస్తే కాదా? ఇప్పుడు ఎన్నిసార్లు పెడతారు మీటింగ్లు? పెన్ డౌన్ ఇస్తే పైసలు రావా? అందరూ ముఖమ్మడిగా నౌకర్లు బంద్ చేస్తే వాళ్ళ సమస్య గురించే వాళ్ళు పెన్ డౌన్ ఇచ్చే పరిస్థితి లేదన్నా. అన్నా వాడే కడుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ డిఏపిఆర్సి కోసం హరీష్ రావు గారి దగ్గర ఉద్యోగ సంఘాల నాయకులన్నీ కొట్లాడలేక కుక్కలు పారిపోయినట్టు పారిపోయి మళ్ళా వచ్చి హరీష్ రావే దిక్ అనే పరిస్థితిలో హరీష్ రావే అసెంబ్లీలో మాట్లాడుతా ఉంటే హరీష్ రావు కొత్తయా అన్న పిఆర్సి, హరీష్ రావు కొత్తయా డిఏ ఏరియర్స్ అయితే వాడే కనుక్కోవట్లేదన్నా. ఇక మా గురించి పెన్ డౌన్ ఎందుకు చేస్తాడన్నా? అయితే నేను మొన్న ఇప్పుడు మా రిటైర్డ్ అయ్యేల పైసలు ఇవ్వనికి లేవు, నిరుద్యోగుల వృత్తి ఇవ్వనికి లేవు, రిటైర్ అయిన 25,000 ఖాళీలో నింపుతలేరు, మీకు రోడ్డు ఇక్కడ కొత్త రోడ్డు ఎందుకని, నేను ఆల్రెడీ రోడ్డు ఉన్న కాడ ఇంకోసారి రోడ్డు ఎట్లేస్తారని నేను అక్కడికి పోయినా, ఏది కుందూరుకు పోతే నన్ను అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా, ఆడ వేయకుండా ఒక 60 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి షాద్నగర్ అవతల నాంపల్లిగా ఏదో ఉంది ఆడ నన్ను పెట్టిండ్రు. అక్కడ చూడనంగా అదే రోజు అక్కడ ఏఎస్ఐ రిటైర్మెంట్ అవుతుండు. చూడనంగా అక్కడనే ఏఎస్ఐ రిటైర్ అవుతుంది. ఆ రోజు ఫంక్షన్ రెడీ చేస్తున్నారు. నేను చెప్తున్నా ఇక రేపంచరి ఈయన కూడా మాయంబడే తిరగాలని చెప్పిన. అర్థమైందన్న? అంటే రోజు రోజుకు ఈ నంబర్ పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అన్న. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అన్న మాట నిజాన్ని ఒప్పుకోవటం ఎవరికి ఇబ్బంది అనిపిస్తది కానీ, ప్రతి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతే మారింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవడో ఎక్కడనో పుట్టిన రాజు కోసం, ఎవడో ఎక్కడి నుంచి ఆర్గ్యుల కోసం యుద్ధాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితికి ఇప్పుడు ఎట్లా తయారైందంటే మన పక్కనోడు చచ్చిపోయినా గాని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరిని దేవుడు మిగిలిచ్చిండు కాబట్టి ఈ మాత్రం పోరాటం చేస్తుంది. డబ్బులు వచ్చినా రాకపోయినా అన్న, నీ పిల్ల భార్యలు మీ బంధుమిత్రులు సుఖ సంతోషాలతో, ముఖ్యంగా నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి. డబ్బులు వచ్చినా రాకపోయినా చాలా మంది వస్తాయని ఆశతోనే బతుకుతారన్న. మీరు సుఖంగా లేకుంటే నేను సుఖంగా ఉంటే ఏం లాభం చెప్పు? అది ఎట్లా మాకెట్లా నిద్ర పడుతుంది? ఓకే అన్న, గుడ్ నైట్ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, గుడ్ నైట్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇది ఈదే గారు చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా విషయాలన్నీ విశదపరిచి చెప్పింది. ఈరోజు ఎందుకు పెట్టిండ్రు పెన్ డౌన్ ఇస్తే కేక్ వాక్ చేయకుండా పైసలు వచ్చి మీ అకౌంట్లో పడతాయి. కేక్ వాక్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ యూనియన్లు ఈరోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యూనియన్లు ధర్నాకు పిలిపిస్తే నడుచుకుంటూ వచ్చి వాళ్ళ దెబ్బల పైసలు పడ్డాడు. అన్న నమస్తే అన్న. అన్న లైవ్ నడుస్తుంది అన్న. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు దాదాపు ముఖ్యమంత్రిని కలిసిండ్రు, ముఖ్యమంత్రిని క్యాలెండర్ ఓపెన్ చేసిండ్రు, మా మీద క్షుద్ర పూజలు చేస్తుందని చెప్పేసి ఏలూరు శ్రీనివాస్ గారు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యూనియన్ లీడర్లేమో ఇక్కడ మాకు డబ్బులు రాకున్నా పర్వాలేదు, ముందు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఆల్రెడీ వాళ్ళకు దాదాపు 1,848 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడిపోయినాయి. ఇంకొక 7,358 కోట్ల రూపాయలు ఇయానో రేపో వాళ్ళ అకౌంట్లలో ఏకకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేస్తుండ్రు. గతంలో నేను రిటైర్మెంట్ టీపీఎస్ 95 ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఢిల్లీలో మేము ధర్నా చేసినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టినాము. ఆంధ్రభవన్లో ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఇంటెలిజెన్స్ క్యారీ చేసింది.
ఈ పరిస్థితి మనకు రాకముందే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయాలని ఇచ్చేసిండ్రు. ఇంకా మనం మీటింగ్లో కాదు 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయినరు, వందలాది మంది పడకలలో ఉన్నారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లే పెట్టుకుంటా పోతే ఇక ఉద్యమం ఎప్పుడు చేస్తావు, పోరాటం ఎప్పుడు చేస్తావు, నీ ఎక్స్టెండెడ్ మీటింగ్లు ఏందన్న ఇది ఒకటేసారి 7వ తారీఖు మీటింగ్ ఏం కథ ఇది? బాగా వైరల్ అవుతుంది వాళ్ళ లెటరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మొన్న ధర్నాది కార్యక్రమం చేపట్టిన కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నిజంగా చెప్పాలి వాళ్ళంత స్వార్థపరులు దేశద్రోహులు అనిపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహులుగా నేను భావిస్తా. ఉద్యోగస్తులు ఎందుకంటున్నానంటే అది ఈ దేశంలో మనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఇది ప్రజలు మనకు గౌరవించి ఉద్యోగం ఇచ్చారు, మన ప్రజలకు సేవ చేయాలన్న ఫీలింగ్ ఎవరికి లేదు. నేను చెప్తాను 95% పబ్లిక్ లేదు. ఈ బాధకరమైన విషయం ఏంటంటే మీ ఏంటంటే ఢిల్లీ కూడా చాలా మంది రాకపోవడం అనేది అసలు ఉద్యోగులు అట్లనే ఉన్నారు, ఉద్యోగ లీడర్లు అట్లే ఉన్నారు. పక్కా చెప్తున్నా అసలు వాస్తవం చెప్పాలంటే మీరు చేసే దానికి అసలు ఈ రాష్ట్రంలో నాకు అనుభవం ఉన్న ప్రకారము నాకున్న అనుభవం 27 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగంలో టీచర్ గా పనిచేసిన అసలు మీలాగా నిస్వార్థంగా మాట్లాడిన వాళ్ళు లేదు సార్. నేను చెప్తున్నాను మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా అసలు ఉన్నారు కానీ నిజంగా చెప్పాలంటే ప్రజల కోసం చేసిన వాళ్ళు లీడర్స్ కనిపించలేదు, ఉద్యోగ లీడర్స్ లేరు. బాధకరమైన విషయం నిజంగా చెప్పాలంటే మీరు ఆ మాట అందరూ ఎవరు రాలేదు అని చెప్పి అది ఎందుకు సార్ నాకు అర్థం కాదు. 3,000 మంది రిటైర్ అయినా కూడా 30 మంది 40 మంది 300 మంది రాకపోతే ఎట్లా? ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారు? అసలు ఎవరి కోసం చేస్తున్నారు? అసలు మీరాక అసలు సీఎం అనే తమ్ము ఎవరికి ఉన్నారు అసలు చెప్పండి? ఎందుకు ఉన్నది అంటే మీరు ఆ రకంగా కష్టపడి ఆ రకంగా మీరు పనిచేసారు. గతంలో కూడా మీరు చేతుల్లో పనిచేసారు. ఫిజికల్ హ్యాండ్ అంటే మీరు డబ్బు తినేది కాబట్టి మీకు అదే ఆ కెపాసిటీ ఉంది. ఆ రకంగా ఏ ఉద్యోగ సంఘటన లేదు నాకు తెలియదు. నేను నా సర్వీస్ లో చూడలేదు మీలాగా. కానీ పబ్లిక్ ఎందుకు అసలు పబ్లిక్ మీన్స్ ఈ ఉద్యోగస్తులు ఎందుకు మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్తారు తప్ప రాకపోవడం అనేది అసలు నాకు నిజంగా 9 years వీఆర్ఐ తీసుకొని అయినా నేను 2 సార్లు గవర్నర్ నాకు నేను వచ్చినాను కలిసి. అసలు వేరే వాళ్ళు ఎందుకు వస్తలేదు? అసలు చాలా బాధ అయింది సార్. అసలు లీడర్స్ ముఖ్యంగా చెప్పంటే కొత్తలుగా లీడర్స్ కు వీళ్ళు 60 ML 90 ML కు బానిసలైన అదే అంటే ఇది ప్రలోభాలకు లోనైన వాళ్ళు లీడర్స్. మొన్న ఆయన ఎట్లా ఎన్నుకోబడి నాకు అర్థం కాలేదు. 12వ తారీఖు నాడు అయిందంట మొన్న లాస్ట్ మంత్. మళ్ళీ ఆయన టీఎన్జిఓ ప్రెసిడెంట్ అయ్యిండు. అసలు ఎట్లా జరిగిందో నేను చాలా పరిశీలన అవుతున్నా. అంటే ఇదంతా ఏంటంటే కూడిపుట్టారు సార్ జిల్లా ప్రెసిడెంట్స్ వీళ్ళు ఒక్కరు అనుసంధానం ఉంటారన్నట్టు. అది నేను ఇంటి సరాపై నేను వెనుకడికి ఆ మొఘల్ చక్రవర్తులు రాజులు ఎత్తులో చేస్తున్నా మీరు రిటైన్ చేయండి సంపాదించిన దాంట్లో 40% ఇస్తారు 20% ఇస్తారు అని చెప్తున్నారట. వీళ్ళు కూడా అంతే సంపాదించిన దాంట్లో కొంత పర్సెంట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్లు జిల్లా సెక్రటరీలు అతను మళ్ళీ అసలు ఎట్లా ప్రెసిడెంట్ ఏంటో టీఎన్జీ వాళ్ళు నాకు అర్థం కాలేదు. చాలా బాధ అవుతుంది సార్. దేశం మీద అసలు ఏమవుతుంది అసలు రాష్ట్రం అనేది అర్థమవుతుంది అన్న. ఇప్పుడు వీళ్ళు ఇందాక ఈదన్న ఒక మాట చెప్పిండు, పైసల కోసం చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు పడక మీద పడినట్టు యాక్టింగ్ చేస్తుండ్రు అని అంటుండ్రట. రెండవది ఏంటంటే ఈరోజు సూర్యనారాయణ ఎస్ఐ వరంగల్ కాలు తెగిపోయింది, ఆయన కాలు తెగినట్టు యాక్టింగ్ చేస్తాడా? ఈరోజు మూర్తి ఏఎస్ఐ ఆ యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆయన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చినాక ఇన్ని పైసలు నా దగ్గర లేవు, నాకు వచ్చిన జీపీఎఫ్ గింతనే అని చెప్పి దాఖలుగా నేను చస్తే ఇంట్లో చస్తా అని ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు అనే ఎస్ఐ కాలు తెగిపోయింది. ఈ కాళ్ళు తెగిన వాళ్ళు కూడా యాక్టింగ్లు చేస్తారా? 86 మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారా? ఉద్యోగ సంఘాలు అంటున్నట వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్న పైసల కోసం అని. 86 మంది చచ్చిపోయారు. పైసలు అంటే పుణ్యానికి ఇచ్చే పైసలు అన్న, వాళ్ళకి రావాల్సిన పైసలే, దానికి యాక్టింగ్ ఎందుకు? అదే యాక్టింగ్ అని అనలేమా? అసలు ఎంత ఆశాస్పదంగా ఉంది, ఎంత ద్రోహమైన మాట అది. చచ్చిపోయిన యాక్టింగ్ చేసుకుని చచ్చిపోతారు. ఏజ్ 60 years వచ్చిన తర్వాత 61 years వచ్చిన తర్వాత ఆ పదం అసలు అట్లా లీడర్స్ ఎట్లా మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. ఇవి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? ఆ ఖమ్మంలో ఇల్లు కుల్ల కొడితే ధర్నా చేసిన వాళ్ళు యాక్టింగ్ అన్నారు. అవునా? ఆ మినిస్టర్స్ కాంగ్రెస్ వెలుగుమట్ల ఆయన ఎట్లా అన్నాడు ఆ మినిస్టర్ గారు? అసలు పేడు ఏదో యాక్టింగ్ అన్న చూడండి అన్న. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా, నేను పోవడం వల్లనే వాళ్ళ పట్టాలు వస్తున్నాయి. ఎట్లొచ్చినా నేను చెప్తా. ఆ కూలిపోయిన ఇండ్ల ఆపోజిట్ లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దాదాపు ఒక 20 ఎకరాలు కబ్జా చేసి బీబీఆర్ ఫంక్షన్ హాల్ కట్టిండు. ఈ ఫంక్షన్ హాల్ ప్రభుత్వ భూమిలో ఉంది, దీని మీద రెడ్ మార్క్ వేసిండ్రు. మరి దీన్ని ఎందుకు కూలగొడతలేరని దాని మీద వీడియో చేసినా అక్కడ పోయి కొట్లాడినా. దాని వెనుక ఉన్నాయి అవన్నీ కొట్లాడితే అవన్నీ దక్కించుకోనికి వీళ్ళదెంత 5 ఎకరాలే.
కాబట్టి ఇవన్నీ ఈ భూములన్నీ మేము దక్కించుకోవాలంటే వాళ్ళ ఎంతైతే 5 ఎకరాలు పోతే పోనని వాళ్ళకి 5 ఎకరాలు అక్కడ ప్లాట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒరిజినల్ కేసు అది. ఆడ యాక్టింగ్ లేదు, ఏం లేదు, వీళ్ళంతా దొంగలీళ్ళు. నేను చెప్పాను ఇప్పుడు ప్రజెంట్ సమకాలీన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను, ఒక అధికార పాలక వర్గాలను గట్టిగా బలంగా వ్యతిరేకంగా న్యాయానికి ధర్మం కోసం నిర్మిస్తున్న వాయిస్ ఎవరిదంటే మీదే. నేను పక్కన మా కాలేజీలో కానీ వాళ్ళకి అదే చెప్తున్నాను. పక్కా జనసేన వాట్ ఎవర్ ద కమ్యూనిటీ బిలాంగ్స్ వాట్ ఎవర్. అసలు నిజంగా ఒక బలమైన అంటే నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి అంత వాయిస్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారని. ఎందుకంటే అసలు అదే పార్టీలో ఉన్న వ్యక్తి అదే పార్టీ నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా బయటకు వచ్చిండు అంటే అసలు అన్ని తొత్తులు హనుమంతరావు తీసుకుని కాంగ్రెస్ రా. నేను చిన్నగా నేను యూనివర్సిటీ ఉన్నప్పుడు అతను నువ్వు లైన్ లో ఉండు. ఒకసారి రేవంత్ రెడ్డి నా గురించి ఏం మాట్లాడినా నేను వినిపిస్తా. ఒకసారి లైన్ లో ఉండు. రేవంత్ రెడ్డి జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో విన్నావానా? విన్నా. అసలు ఇంతకుముందు విన్నా. చిన్న లీడర్ అని ఆ జడ్సన్ అని ఉన్నాడు. అసలు ఇతను మీరు చైర్మన్ గా పనిచేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అసలు కాంగ్రెస్ లో? నేను చెప్తున్నా ఆయన 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 నేను యావరేజ్ లీడర్ అయితే ఆయన పేరే తీయాల్సిన అవసరం లేదు. కానీ నేను యావరేజ్ లీడర్ అంటే ఆయన పేరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ పినరాయి కేరళ సీఎం ఏమన్నాడు తెలుసా అన్న? ఈయన కేరళకు పోయి నేను మస్తు పని చేస్తున్నా, నా పంతనం చూసి అందరు పరేషాన్ అవుతుండ్రు, నేను ప్రత్యేకమైన విమానం వేస్తా వచ్చి చూసుకోవాలంటే పినరాయి ఒక ట్వీట్ పెట్టిండ్రు. అరే నువ్వు నోరు మూసుకో, ముందు ఆ రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇచ్చేయి, నువ్వు వాళ్ళ పైసలు వాడక దొబ్బినావు దొంగ, నువ్వు ముందు వాళ్ళ పైసలు ఇచ్చేయని చెప్పేసి విజయన్ పినరాయి గారు ఈరోజు ట్వీట్ పెట్టిండు బాజాప్తా. ఏం లాభం అన్న? ఏం లాభం చెప్పు? ఏం సిగ్గుంది నీకు? ఏమో రేషం ఉంది? నువ్వు ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పు దెబ్బలు తిను కాకుంటే ఏంది ఇది? చట్టబద్ధంగా ప్రజలను మోసం చేయడం అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీ వల్లనే నేను తెలుసుకున్నాను. చాలా మంది మా లీడర్స్ కూడా అడిగిన అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీకు ఏం తెలుసు అంటే నాకు తెలియదు సరే అసలు మన ప్రభాకర్ అసలు పక్కా చేసిన వాళ్ళనే తెలిసినారు. అసలు దాని గురించి అసలు అరే అన్న ఇయాటి వరకు అసెంబ్లీలో ఇంత మాట్లాడింది కదా, ఒక్కడు కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఇయాటికి బయట తీయాలి. ఒక్కడు కూడా కాగులో చూపించిన పైసలు ఎందుకు ఖర్చు పెట్టిరని ఒక్కడు కూడా అనలే. ఒక్క ఎమ్మెల్యే కూడా అనలే. వీళ్ళ అధికారానికి వచ్చినాక అదే తప్పు చేస్తారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు మాట్లాడాలంటే వీళ్ళు కామన్ ఏంటంటే ప్రజలను దోచుకోవడమే, ప్రజలను నమ్మియడము, ప్రజలను దోచుకున్న దాంట్లో కొంత భాగము ఆ సెకండ్ కేటగిరీ లీడర్స్, థర్డ్ కేటగిరీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద వాళ్ళ డబ్బాలు కొట్టిన. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, నేను అంటే కమ్యూనిటీ గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ కాంగ్రెస్ లో ఉన్నవాడు ఎదిరిస్తే బీఆర్ఎస్ ఉన్న అదే రిజర్వేషన్ క్యాండిడేట్ ముందుకు పెడతారు అన్నట్లు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ తట్టుకోవడానికి ఈ రిజర్వేషన్ క్యాండిడేట్ పెడతారు. ఒక బీసీని తిట్టింది అనుకో కాంగ్రెస్ లా, ఈ బీఆర్ఎస్ లో బీసీని ముందు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. మీరు చూడండి కాంగ్రెస్ లో ఇప్పుడు దాసు శ్రావణ్ ఉన్నాడు బీఆర్ఎస్ లో, ఆయన బీసీ. అతను తిట్టినంటే కాంగ్రెస్ నో లేకపోతే బీజేపీనో ఒక బీసీ వస్తాడు. ఒక ఎస్సీ బీఆర్ఎస్ లో తిట్టిన అనుకో ఇంకో ఎస్సీ క్యాండిడేట్ ఇస్తారు. అంటే వీళ్ళు ఎట్లా వాడుకుంటారు? వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అతని కేసీఆర్ దగ్గర డబ్బు తింటారు, రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు తింటారు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేస్తారు. అది నేను గమనించింది 30 ఏళ్ల నుంచి. అలా నేను ఎప్పుడు కూడా మనుషుల విలువిచ్చినా కానీ కులాల నాదని ఎప్పుడు ఇయ్యలే. దోపిడీ వర్గం దోపిడీ గురయ్యే వర్గం రెండే వర్గాలు ఉన్నాయి. దోపిడీ వర్గం, దోపిడీ గురయ్యే వర్గం, ఈ రెండే వర్గాలు ఉన్నాయి, రెండే పార్టీలు. ఈరోజు దోపిడీ చేసే వర్గంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎఫ్ఐఎం ఉంది, సిపిఎం ఉంది, కోదండరామ్ ఉంది, తీర్మానం మల్లయ్య ఉంది, అందరూ ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. దోపిడీ గురయ్యే వర్గంలో నువ్వున్నావు, నేనున్నా, ఈదై ఉన్నాడు. దోపిడీకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మరి దోపిడీ చేసే ఇప్పుడు తీర్మానం మళ్ళీ అంత గణం తిట్టిండు. మొన్న పోయి వాళ్ళతో క్రికెట్ ఆడే, ఫుట్బాల్ ఆడే, వాలీబాల్ ఆడే. ఇంకొకరికి ఎంత తెలుసు అన్న, 20,000 కిట్ ఇచ్చిండ్రు ఒక్కొక్కళ్ళకు. ఎవరి పైసలు అవి? తీర్మానం మళ్ళీ ఒక కిట్ ఇచ్చిండ్రు, కిట్టు క్రికెట్ కి స్పోర్ట్స్ కిట్లు. మళ్ళీ ఒక్కొక్కటి 5,000 టీషర్ట్లు, 5,000 ప్యాంట్లు, 20,000 బూట్లు. మొన్న ఏది వీళ్ళ ఎమ్మెల్యే ఎంపీల గేమ్స్ అయినప్పుడు అందరు ఆడుకున్నారు. అరే మేము రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మీరు ఇవ్వలేదు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేదు, ఈ స్పోర్ట్స్ మేము బహిష్కరిస్తున్నామని తీర్మానం వల్ల ఎందుకు ఆడింది వాళ్ళతోని?
అదొకటి. ఇంకో విషయం, తీర్మానాల గురించి నేను చూసిన స్టేట్మెంట్ చూసినాను వీడియోలో, యూట్యూబ్ లో. అసలు మాకింత పెన్షన్ ఎందుకు, ఒక నెలలో వచ్చినా మా పెన్షన్ వస్తుంది, మేమేం సేవ చేస్తున్నాం అని చెప్పి అంటాడు. అతను పెన్షన్ వదులుకోమని చెప్పండి. అతను పెన్షన్ ఎందుకన్నా క్రికెట్ కిట్ వదులుకోలే, క్రికెట్ కిట్ వదిలేలే. పబ్లిక్ ను నమ్మియడానికి కదా. ఇతడు బీసీ అంటాడు, బీసీ అంతా ఏకం కావాలంటాడు. అసలు ఏం చేసినట్లు అసలు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇతడు చేసింది ఏంటంటే, అతను ఎమ్మెల్సీ అయ్యిండు, నిరుద్యోగుల గురించి అతను ఏం మాట్లాడాడు చెప్పండి. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడాడు ప్రజాప్రతినిధిగా అతడు. అన్న ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు కౌల పిల్లలు ఎట్లా అంటావా? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నౌకరు నింపితే నిరుద్యోగి నౌకరు దొరుకుతుంది. ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగికైనా పైసలు ఇవ్వవు, ఆయన ఖాళీలోనే నువ్వు జనానికి చెప్పవు, దానిపైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయవు. మరి వీరు పోయి ఏడ కూర్చుంటాడు, వీడు ఏడబోయి కూర్చుంటాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు 3,000 మంది రిటైర్డ్ అయ్యిందంటే 3,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. 25,000 మంది రిటైర్డ్ అయింది, 7,000 ఇప్పుడు 8,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. మరి ఇప్పుడు అంతమందికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి టీఆర్ఎస్ అన్నది ఇంత ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్నది ఇప్పుడు వచ్చి వేరే జాబ్ క్యాలెండర్ తయారు చేయాలి. 8,000 మంది టీచర్లు, 11,000 మంది పోలీసులు రిటైర్డ్ అయిన వాళ్ళు. అంటే అర్థమైంది, ప్రజా అధికారం రావడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప వాటి అసలు ప్రజలకు మేలు చేయడానికి ఏ మాత్రం లేదు. తెలిసిన ఏం చెప్పాలంటే, అసలు ప్రజలకు మేలు జరగాలంటే విద్య ఎడ్యుకేషన్ రెండు ఫ్రీగా ఉండాలి. మిగతా అని ఒకటి వ్యవసాయదారులకు రైతు బంధు, ఇవి తప్ప ఏమి అన్న. ఒక్కొక్కలను రేపు మనం వేరే వాళ్ళు కూడా మీటింగ్ పిలిచిండ్రు, పోతున్నా. అన్న ఇవాళ ఏడిపియని వాళ్ళని లేదు, రైతులను ఏడిపిస్తున్నారు, నిరుద్యోగులను నేర్పిస్తున్నారు, ఉద్యోగులను ఏడిపిస్తున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులను నేర్పిస్తున్నారు. ఈరోజు ఏ వర్గం సంతోషంగా ఉన్నదే? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అన్న, చచ్చిపోయిన వాళ్ళ దాదాపు 10 మంది రెడ్లు ఉన్నారు, 4 బ్రాహ్మణులు ఉన్నారు. దేనికి చెప్పు? పేదరికానికి కానీ డబ్బు లేనిదనానికి కానీ ఈరోజు దోపిడీ గురైంది. ఎవరి మినాయింపు? ఇప్పుడు భూమి కోల్పోతున్న బాధ్యతల నా దగ్గర అంజిరెడ్డి అనేట ఆయన ఉండు, అయినాల రెడ్డి అనేట ఆయన ఉండు, ఇంకొక ఆమె రాధికారెడ్డి అనేట ఆమె ఉంది. చెప్తున్నా కదా, ఎవరు వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు అన్న. సంవత్సరానికి 2 పంటలు పండించే భూములు గుంజుకుంటున్నారు. ఎవరు చెప్పు? ఏ కులం చెప్పు? ఏ కులం ఇక్కడ? ఏ కులము ఎవడు దేనికి కాదు? మరి నేను పేర్లు చెప్తున్నా కదా, నేను పేర్లు చెప్తున్నా, కుందూరు ఊరు పేరు చెప్తున్నా. మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నది రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ఉన్నది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. జస్ట్ అది తన అధికారానికి సంపాదించుకోవడానికి అడ్డుదాడు తప్ప కులం అనేది కులం ప్రాతిపదికన. అలా కులాన్ని వాడుకునేది బలహీనులైన వారు కులాన్ని వాడుకుంటారు. నా దృష్ట్యా ఎవడైతే బలహీనంగా ఉంటాడో వాడు ఎవడైనా సరే, బలహీనంగా ఉన్నవాడే కులాన్ని వాడుకుంటాడు, బలహీనంగా ఉన్నవాడు మతాన్ని వాడుకుంటాడు. నేను అందుకని ఎప్పుడు కూడా నేను కులం కానీ మతం కానీ ఎప్పుడు తీసుకురాను. ఇక్కడ ఒకటే దోపిడీ. వాళ్ళు బలహీనులనా? వాళ్ళు ఎవరైనా సరే, ఏ కుల సంఘాలైనా ఎవరైతే కులం తీసుకుంటారో, మతం నేను ఈ కులపోని కాబట్టి నా కులాన్ని దోచుకుంటున్నారు, ఎవరైతే కులాన్ని అడ్డం పెట్టుకుంటారో వాడు బలహీనుడు, వాడు శక్తిహీనుడు, వాడు దౌర్భాగ్యుడు. అర్థమైందన్న? వాళ్ళ పేరు ఇలా చాటల పిల్లలని వేసుకొని కొరణాలతో కొట్టుకొని అడుక్కుంటారు, చూసినావు అన్న, హంటర్తో కొట్టుకొని. సేమ్ కులాన్ని చాటలో పెట్టుకొని హంటర్తో కొట్టుకొని ఏడుచుకుంటా ఆ పిల్లలు ఏడిపించుకుంటా, ఆ పిల్ల ఏడుపుతోని నువ్వు బిచ్చం ఆడుకొని బతికేటోళ్ళే ఈరోజు కుల నాయకులు నా దృష్టిలో. గతంలో చెప్పిన నాకు ఇంతకుముందు యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఆర్ట్స్ కాలేజ్ చదివేటప్పుడు కేవలం నక్సలిజం ఒకటి, ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నా. తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది అంటే మొట్టమొదటి కుల నాయకులే. అసలు వాళ్ళతో పాటు ఈ దేశానికి ద్రోహం చేసేటప్పుడు కుల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పక్క చెప్తున్నా. నేను గమనించింది ఈ 2 ఎక్స్ట్రా చేసినాను. తర్వాత ఏంటంటే పారిశ్రామికవేత్తలు, మూడోది ఇంతమంది ఉన్నారు. వీళ్ళ వల్లనే సత్వాలు అవుతుంది చెప్పాలంటే. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ అవినీతి తిరగడానికి కేవలము ఈ చెంచాగిరులు ప్రలోభాలకు లోనయ్యే రాజకీయ వ్యవస్థ, ప్రజల కుల వ్యవస్థ, కుల సంఘాల వ్యవస్థ, ఉద్యోగ సంఘ వ్యవస్థ. చెప్తా ఇప్పుడు 40% ఉద్యోగుల జీతం మన ఒత్తిడి. ఎందుకు నేను ఉద్యోగ సంఘాలు లీడర్ కానీ ఉద్యోగులు కోపడుతున్నా అంటే, నా అనుభవం తోటి బడ్జెట్ లో 30% జీతము పోతున్నప్పుడు, అది మనం ఎంత డెడికేటెడ్ గా దేశ అభివృద్ధి పాటుపడాలి ఉద్యోగాలు చెప్పండి.
అలా ఓకే. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేసేది వాళ్ళే, అవునా? ఆ ఉద్యోగస్తులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి ఐఏఎస్ నుండి అటెండర్ వరకు వాళ్ళు అసలు బడ్జెట్ ఎంత వస్తుంది, ఏం సంగతి, కమ్యూనిటీ ఎక్స్పెండిచర్ సార్ అని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు చెప్పొచ్చు కదా, ఇది కమ్యూనిటీ ఎక్స్పెండిచర్, ఇది చట్టబద్ధమైన అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఆపొచ్చు కదా. ఎందుకు ఆపడం లేదు? ఉద్యోగులు ప్రభుత్వానికి ఎందుకు సలహా ఇస్తలేరు అసలు? ఇయర్ అన్నా వాళ్ళు ముంచేదే వీళ్ళు సందీప్ కుమార్ సుల్తానియా చీఫ్ సెక్రటరీ, ఈ కుబేర్ పట్టుకొచ్చిన రామకృష్ణరావు. విల్లా నంబర్ 42 అన్న, విల్లా నంబర్ 42 రామకృష్ణరావు ఎక్కడికి వెళ్ళారు? 42 గురించి మీరు కోడై కూర్చున్నారు, దాని గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతారు. ఎందుకు అంటే అక్కడ అవినీతి ఉంది. అందరూ ఇప్పుడు కేసీఆర్ వాడుకున్నాడు దాన్ని, అతని అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అదే అన్న అసెంబ్లీ దద్దరిల్లాలి స్క్రీన్ మీద పెట్టిన విల్లా నంబర్ 42 వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అలా మెగా కృష్ణారెడ్డి వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి మళ్ళీ మెగా కృష్ణారెడ్డి సంబంధం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. విల్లా నంబర్ 42 నేను స్క్రీన్ మీద పెట్టిన ఇప్పటిదాకా ఎవరిదో ఇప్పటిదాకా చెప్పలే. అసెంబ్లీ దద్దరిల్లాలే చీఫ్ సెక్రటరీకి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఎవరు మాట్లాడలే. మాట్లాడాల్సినవి చెప్పాల్సింది ప్రజలకు తెలవాల్సిన విషయాలు అవి, అవునా? చెప్తే చేయడం లేదు, ఏం చేస్తారు చెప్పండి, అవునా? చెప్పండి. మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఉద్యోగం నేనేమంటే మొన్న అసలు ఆయన ఆ జగదీశ్వరు అసలు ఎట్లా టీఎన్యూ ప్రెసిడెంట్ నాకు చాలా ఆశ్చర్యపోతున్నాను. మళ్ళా తప్పకుండా మళ్ళీ మాట్లాడదామన్నా మనము. థ్యాంక్ యూ అన్న రేపు 9వ తారీఖు దాకా చూద్దాము. 9 తర్వాత మాత్రం మరిదశ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేద్దాం రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. రైట్ అన్న, గుడ్ నైట్ అన్న. రైట్, ఇది పరిస్థితి. కాబట్టి ఎవరేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే పైసలు ఇచ్చి తీరాలే. అది ఎవరు పైసలు కాదు, మీ కష్ట రెక్కలు. ఈరోజు మంచి పాయింట్ మాట్లాడండి అన్న. విల్లా నంబర్ 42 గురించి అసలు అసెంబ్లీ దద్దరిల్లాలి, ఎవడెందుకు మాట్లాడలే? ఈ రామకృష్ణారావు, ఈ కుబేర్ రామకృష్ణారావుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? ఈయన రిటైర్ అయినాక మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా రెడీ చేసినట్ట. చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో ఏదో పోస్ట్ కూడా ఈయన రెడీ చేసినట్ట. మళ్ళీ రిటైర్మెంట్ కాగానే దొంగలందరూ కూడా పోస్టులు ఇస్తూనే వస్తుంటారు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి శ్రీనిధిలో ఏ విధంగా పెట్టుకున్నారో, ఈయనను ఏ విధంగా పెట్టుకున్నారో, ఈ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా నౌకర్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. లాస్ట్లో ఒకసారి మనం 9వ తారీఖు వరకు ఖచ్చితంగా చూద్దాం. 9వ తారీఖు తర్వాత ఈరోజు కట్టలు దిగిన ఉక్రోషంతో మనం ఉద్యమం చేద్దాం. ప్రతి పైసా వచ్చేటట్టుగా మనం ఉద్యమం చేస్తాం. ఎక్కడ కూడా ఆగేది ఉండదు, ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ఒకసారి కామెంట్ చదువుదాం. థ్యాంక్ యూ సార్ అని గంగారావు బ్రదర్ చెప్పిండు. మాధవ నీరు తెలంగాణ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. హనుమంతరావు గారు 6వ తారీఖు ఆయన 9 వరకు ఆగుదామని చెప్పి ఖచ్చితంగా ఆగుదాం. మీరు ఆరోగ్యంతో ఉండాలి తప్పకుండా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ బ్రదర్. సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రదర్. అన్నగారికి ఆనందరావు పాసాల అన్నగారికి శుభ సాయంత్రం. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఈవినింగ్. ప్లానింగ్ లేదు, ఏదైనా ఇంతే ఉంటుంది. ప్లానింగ్ ఎక్కడిది? ఇది మన రాష్ట్రం అనుకుంటే కదా. 9వ తారీఖు నాడు దయచేసి బెనిఫిట్స్ ఇవ్వగలరని మనవి చేస్తున్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ బుచ్చిరెడ్డి గారు. కళ్యాణి థ్యాంక్ యూ బ్రదర్. సయ్యద్ ప్రజాప్రభుత్వమా కమిషన్ల ప్రభుత్వమే. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్ అండి. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దీన్ని సంజీవన్న థ్యాంక్ యూ. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను చాలామందితో టచ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది, ఎవరితో టచ్లు ఉన్నా అనేది చెప్తే మనకు ఇది కాదు. నేను పెద్ద మనసుతో మాట్లాడాను. న్యాయపరంగా కూడా మనం సెట్ చేసినామంతా. కాబట్టి ఎవ్వరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోర్టుకు పోవాల్సి వస్తే ఎట్లా, మా దగ్గర పైసలు ఎట్లా అని అంటే అవి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కోర్టుకు పోయేది ఉన్నా కానీ నేను ఏ విధంగా సెట్ చేయాలో అది చేస్తాను. మీరు ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడద్దు. మీ పైసలు వచ్చే వరకు నేను మీతో ఉంటా, మీతో నేను కొట్లాడతా, మీతో నేను నిలబడతా ఖచ్చితంగా. ఈరోజు ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏ విధంగా చేసినా కానీ మనకు రేవంత్ రెడ్డి గారికి, మనకు ఈ ప్రభుత్వానికి, మనకు వీళ్లకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ధర్మయుద్ధంలో ఎప్పుడైనా చరిత్రలో ధర్మమే గెలిచింది కానీ ఈరోజు అన్యాయం అనేది, అధర్మం అనేది ఎప్పుడు కూడా గెలవదు. కాకపోతే ధర్మం అనేది గెలవడానికి టైం పడుతుంది. కానీ ఆ టైము ఏదైతే జరుగుతూ ఉందో, ఏ టైం అయితే పోతూ ఉందో, దానివల్ల ఈరోజు మన పక్కన వాళ్ళని కూడా మనం కోల్పోతున్నాం.
చాలామంది అనారోగ్యం పాలవుతారు, అవి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ధర్మం అనేది మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది. ధర్మం అనేది దానికి ఏ రోజైనా విజయం ప్రాప్తిస్తుంది. అన్యాయం అనేది ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈరోజు పవర్లా చూస్తున్నాగానే 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం, కాలం నిర్ణయిస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.